హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హేమా సాయి డైరీస్. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన కొబ్బరి కారం ఎలా చేయాలో చూద్దాం. ఈ కొబ్బరి కారం ఇడ్లీ దోశల్లోనే కాకుండా వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యేసుకుని తింటే ఆహా, ఆ రుచి వర్ణనాతీతం, అంత అద్భుతంగా ఉంటుంది. ఇది చాలామంది పచ్చి కొబ్బరితో కూడా చేస్తారు. ఈ వీడియోలో మనం ఎండు కొబ్బరితో ఎలా చేయాలో చూద్దాం. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక 250 గ్రామ్స్ ఎండు కొబ్బరి ముక్కలు, ఒక 80 గ్రామ్స్ పుట్నాలు, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక 15 నుంచి 20 ఎండుమిరపకాయలు. చాలామంది ఎండుమిరపకాయల బదులు కారం పొడి కూడా వాడతారు, అలా కూడా చేసుకోవచ్చు. ఒక స్పూన్ నువ్వులు, ఇది ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, అలాగే ఉప్పు తగినంత. ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకుని అది కొంచెం వేడెక్కాక ఈ కొబ్బరి ముక్కల్ని ఒక 2 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇందులో ఉన్న తేమంతా పోయి మనం మిక్సీ వేసుకునేటప్పుడు ఈజీ అవుతుంది. ఇవి వేడెక్కాక ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార్చుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఎండుమిర్చి కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టి మాడిపోకుండా జాగ్రత్తగా వేయించుకోవాలి. ఇవి కూడా తీసి పక్కన పెట్టుకుని అదే ప్యాన్లో నువ్వులు అలాగే జీలకర్ర కూడా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో చల్లారిపోయిన కొబ్బరి ముక్కలు వేసుకుని మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని తీసి పక్కన పెట్టుకుని అదే మిక్సీ జార్లో ఎండుమిర్చి, పుట్నాలు, తెల్ల నువ్వులు, జీలకర్ర, ఉప్పు తగినంత వేసుకుని మెత్తగా పొడి చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇవి పూర్తిగా పొడిలా కాకుండా అక్కడక్కడ కనిపించేలాగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని కూడా వేసి ఒకసారి బాగా కలుపుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇన్ కేస్ కారం తక్కువ అనిపిస్తే మీరు ఇక్కడ కారం పొడి కూడా వేసుకుని సరి చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ సింపుల్ అయిన కొబ్బరి కారం రెడీ. ఈ కొబ్బరి కారాన్ని మనం రోజు చేసుకునే కూరల్లో కూడా వాడుకోవచ్చు. దానివల్ల టేస్ట్ పెరుగుతుంది. దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ స్టైల్లో కొబ్బరి పొడి చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.